నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం. శ్రీనివాసరావు గారు, ఉండవెల్లి గారు, అలానే జీవి గారు, ఒకరికి ఒకరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ఇక్కడ ఉండవెల్లి గారు ఆ మధ్య తెలుగుదేశంలో ఎవరో ఒకరు పంపండి సవాళ్ళు మార్గదర్శి మీద కానీ పోలవరం మీద కానీ నేను రెడీ అన్నాడు. ఎక్కడైనా సరే నేను రెడీ అన్నాడు. రెడీ అంటే ఆయన ఏమన్నాడంటే నేను టీడీపీ ఆఫీస్లో కానీ లేకపోతే ఏదైనా ఛానల్లో కానీ అన్నాడు ఎవరో ఉండవెల్లి గారు. నేను దేనికైనా రెడీ టీడీపీ సాక్షిలోకి రమ్మని నేను వస్తాను, లేదంటే వైసీపీ ఆఫీస్కి కూడా వస్తాను నేను అన్నాడు. ఎక్కడో చోట కూర్చుంటారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఉండవెల్లి గారికి జీవి గారు కరెక్ట్గా చెప్పగలుగుతాడు. డెఫినెట్గా ఉండవెల్లి గారు వాదనలో పసలేదు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉండవెల్లి గారు ఆయన మాజీ ఎంపీగా ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడుగా ఏ విషయం అన్నా టేకప్ చేయొచ్చు. ఒక పౌరుడిగా, దేశ పౌరుడిగా మాట్లాడచ్చు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఆయన ప్రశ్నించవచ్చు. టార్గెటెడ్గా చేస్తే కనుక అతని బుద్ధి ఒక్కరం అని తెలుస్తుంది మనకి. మార్గదర్శి మీద ఇవాళ కాదు, 20 ఏళ్ళ నుంచి ఇదే పని మీద ఉన్నాడు ఆయన. 15 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి. అప్పుడు ఆ రిజర్వ్ బ్యాంక్ ఏమంది అవన్నీ ఇప్పుడు ఈయన చెప్పడం. అవును, 2006లో ఆయన టాపిక్ తీసినప్పుడే అది దానికి ఆన్సర్ వచ్చేసింది. అదంతా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరగదోడుతున్నారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్కి కంప్లైంట్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, పైన కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు సమాధానం చెప్పారు రిజర్వ్ బ్యాంక్కి, మీరు డిపాజిటర్లో ఇక నుంచి మీ దగ్గర మళ్ళీ తిరిగి డిపాజిట్ వేసుకోకండి, మెచ్యూర్ అయిన డిపాజిట్లని ఎవరి డబ్బాలకి ఇచ్చేయండి అని చెప్పారు వాళ్ళు. ఓకే అని అన్నారు. తర్వాత ఇక దాన్ని మళ్ళీ సేకరించకండి అన్నారు. అప్పుడే ఆయన సెటిల్ చేసి పెట్టేశాడు ఆయన. దాని గురించి ఆ మాట మాట్లాడ్డా ఆయన. అక్కడ పైన కాంగ్రెస్ ప్రభుత్వం, కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఈయనేం పీకలేకపోయినంటే రామోజీరావు గారిని, రాజశేఖర రెడ్డి గారిని, అరుణ్ కుమార్ని, పైన కేంద్రంలో సోనియా గాంధీ గారిని దాటుకుని మేనేజ్ చేయడంటారా రిజర్వ్ బ్యాంక్ అయినా? అంతే కదా. పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మీకు అక్కడ వెసులుబాటు ఇస్తారా. ఆయనకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆయనకి ఎలా సానుకూలంగా వస్తుంది. అదొకటి. 2, మార్గదర్శి గురించి మాట్లాడి ఒక్క బాధితుడు కూడా లేని మార్గదర్శి గురించి మాట్లాడతాడు. వేలాది మంది, లక్షలాది మంది, 20 లక్షల మంది ఉన్నారు అగ్రిగోల్డ్కి సంబంధించి బాధితులు. దాని గురించి ఒక్క మాట మాట్లాడటం, అక్కడ ఆయన డొల్లతనం కనపడుతుంది. 3, మార్గదర్శి గురించి మాట్లాడుతున్నాడు కదా ఈయన, అది ఒక వ్యక్తిది. ఆ వ్యవస్థ ఒక వ్యక్తి సొంతం, ఒక వ్యక్తికి సంబంధించిన వ్యాపారం అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్లో అనగా కొల్లగొట్టేసి డేలైట్ రాబరీ చేసాడు కదా. అందరూ ఆ కేసులు అయ్యే కదా ఆయన మీద ఉన్నాయి. 43,000 కోట్లు సీజేని ఆస్తులంటే కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అధికారం అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించాడు, క్విడ్ ప్రోకో చేశాడని. మరి దాని మీద ఎందుకు మాట్లాడడం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేసిన డబ్బులు నీ డబ్బులు, నా డబ్బులు, ఉండవెల్లి అరుణ్ కుమార్ డబ్బులు కూడా ఉంటాయి. ఉంటాయి కదా, అందరి డబ్బులు ఉన్నాయి కదా. మరి దాని గురించి కూడా ఇలాగే మాట్లాడాలి కదా. పైగా దాన్ని ఏమంటాడు, ఆ కేసులు ఏమవ్వో అది పెద్ద కాదు, చాలా తెలివైన సంపాదించాడని ఆయన కితాబిస్తాడు. ఈయన కష్టపడి వ్యాపారం చేసి విశ్వసనీయత పెట్టుకుని ఒక్కడు కూడా నా డబ్బులు దొబ్బేయడరా బాబు అని చెప్పకుండా ఒక ప్రైవేటు వ్యక్తి గురించి ఏదో ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ఆయన కేసులు వేస్తారు. ఈ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వదిలేడు? ఆయన చాలా నిప్పర్తి, చాలా మంచోడు అనుకున్నప్పుడు ఈ కేసులు తొందరగా తేల్చి మనకి కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఈయన అలా ఎందుకు వెళ్ళడం? నువ్వు బెయిల్ రద్దు చేసుకుని గబగబా కోర్టుకు వెళ్ళబోయి, నువ్వు కనీసం బెయిల్ రద్దు అవ్వమని కోర్టుకు వెళ్ళి విచారణకు సహకరించమని చెప్పాలి కదా. ఇవన్నీ కూడా వాళ్ళ వక్ర బుద్ధిని బయటపడుతుంది, ఇతర కులాల మీద ద్వేషాన్ని బయటపడుతుంది, ఇతర వర్గాల మీద, పార్టీల మీద ద్వేషం బయటపడుతుంది. నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన అన్నాడు. నీకు ఎవరిని విమర్శించక్కలేదు, నీకు అసలు మాట్లాడే హక్కేలేదు. ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు మాట్లాడితే అందరి గురించి మాట్లాడు. ఇప్పుడు మీరు ఎవరి గురించి అడగండి, నేను మాట్లాడుతున్నా. ఆయన అలా మాట్లాడాలి కదా, ప్రశ్న సమాధానం చెప్పాలి కదా. నేను ఆయన గురించి విమర్శించిన అన్నాడు. మరి ఎవరు ఉత్తరిస్తావు? ఆ పార్టీలో చేరిపో. నేను ఎవరు వద్దన్నారు? ఆ కొండ వేసేసుకో. నేను ఆ పార్టీ కూడా కింద చూస్తారు. న్యూట్రల్ ముసుగేసుకుని ఎవరి మీద పడితే వాళ్ళ మీద అమరావతి మీద విషయం ఎక్కుతావా, పోలవరం మీద విషయం ఎక్కుతావా? నువ్వు ఏ రకంగా తెలుగు జాతికి మేలు చేస్తున్నావు? నువ్వు జాతి ద్రోహివి నువ్వు అను కదా. ఇప్పుడు పోలవరాన్ని పట్టించేమని జగన్మోహన్ రెడ్డిని ఎవరు సమర్థించినా జాతి ద్రోహులండి, తెలుగు జాతి ద్రోహం. ఎందుకంటే సర్వనాశనం అయిపోయింది అక్కడ. ఆ సర్వనాశనం నువ్వు కూడా చేసినట్టు. ఆయన నిజంగా మంచిగా పరిపాలించాడు అనుకోండి, డెఫినెట్గా సూపర్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాం. అమరావతి నాశనం చేశాడు, పోలవరాన్ని వెనకబడేశాడు, ప్రత్యేక హోదా తీసుకురాలేదు.
మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి దాన్ని ఇంకా డబల్ ట్రిపుల్ చేసేసాడు ఆదాయంలో. ఎన్ని రకాల అన్యాయాలు చేస్తా రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయి భవిష్యత్తుని అంధకారం అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని ఆయన ఇంకా సిగ్గులేకుండా సమర్థిస్తారంటే ఎందుకు సమర్థిస్తారు? పోనీ ఆయన సమర్థించుకుంటారు. అదటి మేము విషయంగా అక్కడ ఎందుకు? ఇందులో రెండు రకాలు. ఒకటి నీకు నచ్చినోడిని సమర్థించుకోవడం. నీకు నచ్చినోడిని సమర్థించుకుంటా ఉండడం తప్పు కాదు. నీకు నచ్చింది నీకు సమర్థించుకుంటాం. కానీ అదటి మేము విషయంగా అక్కడ ఎందుకుని న్యూట్రల్ ముసుగేసుకుని ఇది అభ్యంతరకరం. ఇప్పుడు జీవీ రెడ్డి గారు వీళ్ళు సవాళ్ళు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా జీవీ రెడ్డి గారు సమాధానం చెప్పలేడు. జీవీ రెడ్డి గారికి అయినా అందుకని వెనక్కిపోతున్నాడు. ఆయన ఫిట్టింగ్లు పెడుతున్నాడు అలాగని. నీ చర్చికి ఒప్పుకున్న తర్వాత ఎక్కడైతే ఏంటి అక్కడే వస్తాను, అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను ఏంటి? ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏదో ఊళ్ళో రచ్చబండమే కూర్చోవచ్చు. చర్చ్ అని లేదా మీ ఇద్దరు ఎవరింట్లో వాళ్ళు ఉండి జూమ్లో కూడా చర్చ చేసుకోవచ్చు. అందరికీ లైవ్ టెలికాస్ట్ ఇచ్చేసి నేను అలా చోటకు వస్తాను, ఇలాంటి మీటింగ్లు పెట్టకూడదు. ముఖ్యంగా వివేకానంద హత్యకి సంబంధించి ఎంత ఇష్యూ నడుస్తున్నప్పుడు దాని గురించి ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను ఆయనకి ప్రియ శిష్యుడు, ఆయన విదూషకుడి కింద పనిచేసి కూడా ఒక రకంగా చెప్పాలి, ఆయన నవ్విస్తా ఉండి కూడా ఇంకా. అవును. అటువంటిది రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉందంటే రాజశేఖర రెడ్డి గారికి ఇంత లక్ష్మణుడు లాంటి వివేకానంద రెడ్డికి ఆయన ఉన్న దాంట్లో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు 300 మంది వివేకానంద గారికి ఉన్నారు. ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఎవరు అసలు? ఎప్పుడన్నా వాళ్ళ పక్కన చూసాడా? రాజశేఖర రెడ్డి గారి పక్కన వెళ్ళినాయి అరుణ్ కుమార్ గారు. ఈ వివేకానంద రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారితో ఈయన ఎప్పుడూ 30 ఏళ్ళు చనుచుడుగా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారితో ఎక్కువ అనుబంధం ఉంటుంది కదా. అంత దుర్మార్గంగా క్రూరంగా చంపేస్తే ఒరే బాబు ఇది దుర్మార్గం రా అని ఒక్కసారి నీ నోట్లోంచి మాట వచ్చిందా? అంటే నువ్వు ఏ రకంగా పెద్ద మనిషి? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూతురు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి షర్మిల గారు బయటకు వచ్చి ఆవిడ మీద మనకు ఎలాంటి విమర్శ చేసినా ఈ విషయంలో మటు పర్ఫెక్ట్గా సునీత గారికి అండగా నిలబడింది. మానవత్వం చాటుకుంది. వాళ్ళ చిన్నాన్న మీద జరుగుతున్న దాడి వ్యక్తిత్వ హననాన్ని ఆవిడ అడ్డుకుంటుంది. కనీసం మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అంటే రాజశేఖర రెడ్డి గారు అమితంగా ప్రేమించే వివేకానంద రెడ్డి గారి గురించి ఎంత దారుణంగా జరుగుతుంటే, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంటే నోరు మూసుకుంటే ఎంతవరకు కరెక్ట్? దీనికి సమానం చెప్పాలి ఫస్ట్. అయినా ఈ మార్గదర్శి గీద్దరు నీకు ఇంతకే అవునా కదా? అంటే చాలా మందికి వస్తున్న డౌట్ అదే. ఇప్పుడు ఏదైనా సరే ఆయనకి ఏదైతే తెలుసో అది చెప్పాలి కదా. ఇది హిడెన్ ఎజెండా. జగన్ మీద అవ్యాజానురాగాలు ఏదో ఉద్ధరిస్తాడని, ఏం ఉద్ధరించడు ఈయన, లెక్క చేయడైనా ఈయనంతటి ఈయనే నోట్లో నొరలు వచ్చేలా పొగిడితే పిలిచేయడం మళ్ళీ పదవి ఎత్తాడని చూస్తున్నాడేమో. నాకు పదవులు ఏమొద్దన్నా కూడా డేంజర్. ఇప్పుడు మీకు విషయం చెప్పనా, నాకు కులగజ్జి లేదు, కులాభిమానం లేదనడం అన్నాడు అనుకోండి ఎవడన్నానే, నాకు కులాభిమానం ఉందన్నాడు అనుకోండి ఎవడన్నానే, ఆడు దొంగ. జనరల్గా మాట్లాడండి, కులాభిమానం ఉందన్నవాడు దొంగ, లేదంటాడు చూసారు ఒకడు వీడికైనా పెద్ద దొంగ. ఉందన్నవాడు దొంగ, లేదన్నవాడు అంతకైనా పెద్ద దొంగ. అలాగే ఈయన నాకు పదవులు వద్దన్నాడా, ఈ లోపల కావాలని ఉంటుంది. కావాలన్నవాడి కంటే కూడా వద్దన్నవాడే డేంజర్. ఒక సామాజిక వర్గాన్ని టార్గెటెడ్గా చేసుకుని కూడా ఉండవల్లి గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ ఒక అభియోగం ఉంది. ఏమంటారు, నిజమేనా? ఏమండి, ఆయన ఎవరిని టార్గెట్ చేసుకున్నాడు? ఆ సామాజిక వర్గాన్ని 300 మంది టార్గెట్ చేసుకున్నారు. ఏం బిగారు? ఇప్పుడు అదే జరుగుతుంది, ఏమవదు. ఇప్పుడు ఈ సామాజిక వర్గాల్లో సహజంగానే ఇప్పుడు ఇటీవల కాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి సంబంధించిన సామాజిక వర్గం కళ్ళు తెచ్చుకున్నారు బాగా. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది, చంద్రబాబు గారి మీద మనం ఏం అభియోగాలు చేసాం, ఇప్పుడు ఆయన మనకి ఏం అన్యాయం చేశాడు అనేటువంటి ఆలోచన వస్తుంది. మేధావులు వాళ్ళు వాక్శుద్ధి ఉన్నవాళ్ళు, వాళ్ళు మేధావులు కాబట్టి వాళ్ళు ఆలోచన వచ్చిందనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా సపోర్ట్ చేసిన వాళ్ళు మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు, ఈ బ్రాహ్మణ వర్గాలు. వాళ్ళు ఆలోచన వచ్చిందనుకోండి, వాళ్ళు బాగా చదువుకుంటారంతా. ఈయనకి పుట్టగద రోడ్డు శంకరగిరి మాన్యాలు పెట్టేస్తాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని వదిలి మళ్ళీ ఈ సామాజిక వర్గం, ఇప్పుడు సపోజ్ రామోజీరావు గారిని ఏదైనా ఆ సామాజిక వర్గం మీద రెగ్యులర్గా దాడి చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈయన ఏదైనా అంటే అలా ఎడదీద్దామని, మళ్ళీ చిచ్చు పెడదామని. అదేమి సాగదో, ఆ పప్పులు ఏమి ఉడకో. ఎందుకంటే వాళ్ళ బొమ్మ మొత్తం అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు సంబంధించినా ప్రజలు అసహించుకుంటున్నారు. చూడాలండి మరి ఈ కథ ఎంతవరకు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో. థ్యాంక్ యూ సో మచ్.